ఇది శారీలో మనం శారీకి స్టిచ్ చేయగా మిగిలిన లేస్. దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే చూడండి, ఫ్లవర్స్ తోటి ఎంత క్యూట్గా ఉందో. చిన్న చిన్న ఫ్లవర్స్, ఫ్లవర్ మీద స్టోను ఎంత క్యూట్గా ఉందో చూడండి. దాన్ని ఇలా కట్ అంటే ఫ్లవర్కి అటు ఇటు పర్ల్స్ వచ్చేలాగా, అటు 3 ఇటు 3 ఈక్వల్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత బాగుందో చిన్న ఫ్లవర్తో. ఆ చివరలు ఊడిపోకుండా కొంచెం అగరొత్తుతోటి అలా చేస్తే స్టిఫ్గా ఉంటుంది అది. ఎంత బాగున్నాయో చూడండి అవి. పేపర్ టేప్ అండి ఇది. మీకు తెలుసు కదా, చాలా స్టిఫ్గా ఉంటుంది ఇది. ఇది వుడ్ కూడా ఉపయోగిస్తారు, వుడ్ అంటించడానికి కూడా. సైజ్ కోసం దాని మీద అంటించి ముందు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఊలు తీసుకొని మన చేతికి సరిపడా, చేతికి కట్టుకోవడానికి సరిపడా కట్ చేసుకుని సరిగ్గా మధ్యకి తీసుకుని అక్కడ ఈ పేపర్ టేప్ అంటించేయాలి. ఊలు కాబట్టి ఇంకొంచెం బాగా అంటుకుంటుంది ఊలికి. ఇప్పుడు దాని మీద ఈ లేస్ పీస్ అంటించేస్తే ఎలా ఉందండి చూడటానికి? రాఖీలా అనిపిస్తుందా మీకు? అలా మనం మిగిలిన లేస్ తోటి చాలా రాఖీలు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో హ్యాపీగా చేసుకోవచ్చండి. మరి మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇది శారీలో మనం శారీకి స్టిచ్ చేయగా మిగిలిన లేస్.